జై జై సద్గురు స్వాముల వారికి జై. శ్రీ బ్రహ్మానందగిరి సద్గురు స్వాముల వారికి జై. శ్రీ బ్రహ్మ విద్యా మహోదధి పూర్వార్ధము. గ్రంథ రచయిత శ్రీమద్ పరమహంస పరివ్రాజకాచార్య వర్య జగద్గురు శ్రీ బ్రహ్మానందగిరి స్వాముల వారు. మొన్నటి భాగంలో ఏం చెప్పారంటే, ఈ మానవులందరూ కూడా ఈ లోకములో ఉన్నటువంటి భోగ విషయముల యందు ఎలాగ సంచరిస్తున్నారో, తన స్వరూపస్థితిని తాను తెలియలేక ఎలా ఉన్నారో దీనికి ఒక చిన్న ఉపమానంగా చెప్పారు. ఏమని? ఒక సర్పం కప్పను మింగినప్పుడు ఆ కప్ప ఏం చేసింది? నేను చచ్చిపోతున్నాననే జ్ఞానం కూడా లేకోకుండా దాని ముందుకు వచ్చినటువంటి దోమల్ని ఈగల్ని తినాలని అది నోరు చాపుకొని ఉంది. అలాగ ఈ మానవుడు ఈ కాలసర్పం అనే నోట్లో ఉండి విషయ భోగాలలో చిక్కుకొని ఈ కప్పలాగా ఈ విషయాల్లో సుఖం ఉందని వాటికి ఎగబడుతున్నాడని చిన్న ఉపమానం చెప్పారు. అయితే దీనికే ఇంకో ఉపమానం ఏం చెప్తున్నారంటే, నేపాళ రాజు వంశస్థుని కథ. పూర్వము కాశ్మీర దేశమును పాలించు రాజు నేపాళ దేశమును ఆక్రమించుకోవాలని దండెత్తి ససైన్యముగా నేపాళ వెళ్ళాడు. అక్కడ వెళ్ళి ఆ రాజుని వధించి తన రాజ్యాన్ని వశం చేసుకున్నాడు. తర్వాత అతడు తనకి ఎవరైనా లోబడి ఈ రాజ్య పరిపాలన చేస్తారేమో, అలా చేసినట్లయితే ఈ రాజ్యాన్ని వాళ్ళకు అప్పచెప్తానని చెప్పి ఆ రాజ్య ప్రజల్ని అడిగాడు. అక్కడ మంత్రులు ఉన్నారనమాట. అడిగినప్పుడు ఈ మంత్రులు ఏం చెప్పారు? నాయన, ఈ రాజవంశస్థులు ఎవరు కూడా లేరు, అందరూ మరణించారు. కానీ ఒక అతను ఉన్నాడు. ఆయనేమో ఈ రాజ్యం వద్దు, ఇదేమీ వద్దని సన్యాసం తీసుకొని అరణ్యాల్లోని జపం చేసుకోవటానికి వెళ్ళిపోయాడని చెప్పారు. అప్పుడు సరే, అయితే ఆయన ఎక్కడున్నాడో ఆయన దగ్గరికి నన్ను ఒకసారి తీసుకెళ్తావా అని ఎవరు అడిగారు? ఈ కాశ్మీర్ దేశం రాజు అడిగాడు. అప్పుడు ఆ మంత్రులు సరే అక్కడికి తీసుకెళ్తానని చెప్పి తీసుకెళ్ళారు. అక్కడికి వెళ్తేప్పటికి ఆయన జపంలో కూర్చుంటే వెళ్ళాడు. నాయన, నువ్వు రాజ్యాన్ని విడిచిపెట్టి వచ్చావు కదా, నీ రాజ్యాన్ని నీకు గొప్ప చెప్తాను, నువ్వేది కోరినా నీకు ఇస్తాను, నువ్వు ఈ జపాన్ని చాలించి నా వెనకమాల రమ్మని అడిగాడు సన్యాసిని. అప్పుడు సన్యాసి ఏమన్నాడంటే, అయ్యా, నీవిచ్చేవన్నీ కూడాను అశాశ్వతమైనటువంటివి, అలాగే అస్థిరములు. నేను కోరేదేమో శాశ్వతమైనటువంటి పదార్థము, దానిని నువ్వు ఇయ్యజాలవు, నీ దారి నువ్వు పో అని చెప్పి రాజుని అన్నాడు. ఎవరు? సన్యాసి. అప్పుడు ఆ మాటలకు రాజు కోపం వచ్చింది. ఏంటి, నేను ఇయ్యజాలనా? నేను కనుక ఇవ్వలేకపోతే ఈ దేశంలో నీకెవరు కూడా ఏది ఇవ్వలేరు అన్నారు. ఆ మాటకి నీ ఇష్టం వచ్చింది కోరుకో, నేను ఇస్తాను, అంతేగాని నువ్వు ఇవ్వలేవని మాత్రం అనమాక అన్నాడు. సరే, ఈ సన్యాసి అంటున్నాడు, సరే నాయన, నేను చెప్పింది నీకేమీ అర్థం కావడం లేదు, నేను అడుగుతాను అని. జన్మజరామరణములు లేని శాశ్వత తత్వం కావాలి ఒకటి. ఇక రెండవది ఏంటంటే, భూత భవిష్యత్ వర్తమాన కాలములు ఎందుగల సమస్త పదార్థములను ప్రకాశించడి జ్ఞానం ఏదైతే ఉన్నదో ఆ జ్ఞానం నాకు తెలియపరచాలి. ఇక మళ్ళీ మూడోది ఏమన్నాడంటే, ఈ రెండిటి వల్ల ఎప్పుడూ కూడాను నిరతిశయ నిత్య సుఖం ప్రాప్తించాలి అని 3 వరాలు అడిగాడు. ఇవి కనుక ఈ 3 మీరు నాకు ఇచ్చినట్లయితే మీరే చెప్తే అది చేస్తాను, మీరు చెప్పినట్టు నేను వింటాను అని అన్నాడు. అప్పుడు రాజు అంటాడు, ఈ 3 వరాలు మానవ మాత్రులు ఎవడన్నా ఇస్తాడా? ఈ లోకంలోని ఎవడో ఇవ్వలేడు అంటాడు. అందుకేగా అయితే నేను మానవులను ఆశ్రయించుకోకుండా పరమేశ్వరుని ఆశ్రయించాను అంటే పరమేశ్వరుడే ఇస్తాడని చెప్తారనమాట. అందుకే నేను మానవులను మానేసి పరమేశ్వరుని ఆశ్రయించాను అని చెప్పాడు. అప్పుడు ఆ మాటలకి సిగ్గుపడి రాజు వెనక్కి వచ్చేసాడు. ఇక నిత్యమైనటువంటి పదార్థమును కోరేవారంటే ఈ గురువు గారు శిష్యుడికి చెప్తున్నాడు, నాయన, నిత్యమైనటువంటి పదార్థము కావాలనుకున్నటువంటి వారు అనిత్యమైనటువంటి దాన్ని, అనిత్యమైనటువంటి భోగాలను ఎవరు కోరరు నాయన. విషయ భోగాలను కోరిన మూర్ఖునకు
దుర్గతి అంటే ఈ విషయాలలో చిక్కుకున్నటువంటి మూర్ఖుడికి దుర్గతి స్వతసిద్ధముగానే ఉంటుంది. ఇందుకు ఒక కథ చెప్తాను అనమన్నాడు. ఏంటంటే మూర్ఖుడు దుర్గతి కథ. ఒక గ్రామంలోని ఒక షావుకారు ఉన్నాడు. అతని పేరు మూర్ఖుడు. అతనికి సౌందర్యవతియగు భార్య కూడా కలదు. ఆమె పేరే దుర్గతి. ఆ దుర్గతి ఎందు ఈ మూర్ఖుడికి చాలా ప్రేమ అనమాట. ఆ ప్రేమ వల్ల ఏం చేశాడంటే చాలా బాగా చూసుకునేవాడు. ఇంత ప్రేమతో ఉన్నటువంటి వారికి వీళ్ళిద్దరికి ఒక రోజు దెబ్బలాట వచ్చింది. దెబ్బలాట వచ్చి కోపం వచ్చి ఈ మూర్ఖుడిని వదిలిపెట్టేసి దుర్గతి వెళ్ళిపోయింది. వెళ్ళిపోయినప్పుడు ఏం చేశాడంటే ఇది ఎక్కడికి వెళ్ళిపోయిందిరా నాయనని దుర్గతిని వెతుక్కుంటూ ఊరూరు తిరుగుతున్నాడు. ఎవరో మూర్ఖుడు. ఇలా తిరుగుతుండగా ఒక గ్రామానికి వెళ్ళిన తర్వాత ఒక మనిషి కూర్చుంటే అక్కడ చూసి, నాయనా నా భార్య ఏమన్నా నువ్వు చూసావా అని అడిగాడు. అంటే చూడలేదు. అని భార్య పేరేంటి అంటాడు. నా భార్య పేరు దుర్గతి అని చెప్తాడు. అయితే మరి నీ పేరు అంటాడు. నా పేరు మూర్ఖుడు అంటాడు. అప్పుడు మూర్ఖుడి దగ్గర దుర్గతి స్వతసిద్ధంగానే ఉంటుంది, మళ్ళీ నువ్వు ప్రత్యేకించి దుర్గతిని ఎత్తుక్కోవడం ఎందుకు అని పరిహాసం చేశాడు. ఎవరిని? ఈ మూర్ఖుడిని పరిహాసం చేసి అతను వెళ్ళిపోయాడు. అలాగా నాయనా, ఎవరో గురువుగారు శిష్యుడికి చెప్తున్నాడు కదా, ఈ బోధ అంతా చెప్తున్నాడు అనమాట. నాయన, తన స్వరూపానందమును విడిచి విషయానందము కొరకు తిరిగిడు మూర్ఖుడే జీవుడు. అంటే తన స్వస్వరూపమైనటువంటి ఆత్మ తత్వాన్ని ఎరగలేక బయట పూజలు పునస్కారాలు యాత్రలు దేవుళ్ళు దేవతలు ఉన్నారని తిరుగుతున్నాడు. ఆ ఆనందం అనేది నీ స్వస్వరూప స్థితి అయిన ఆత్మలోనే ఉన్నది, కానీ బయట ఎక్కడ ఆనందం లేదు నాయన అని చెప్పాడు. చెప్పి అలా తిరిగినటువంటి వాడే జీవుడు. అతనిచే అనుభవించే విషయభోగమే దుర్గతి. జీవులు ఆత్మస్వరూపాన్ని ఎరగలేక విషయభోగములు ఎందే ఆనందం ఉన్నదని ఆలోచించి వాటి కొరకు అనేక కామ్య నిషిద్ధ కర్మలు ఆచరిస్తున్నారు. అవేంటి? దేవతలను ఆరాధిస్తున్నారు, తీర్థయాత్రలకు దేశ దేశాలు తిరుగుతున్నారు. వీడెక్కడెక్కడికి పోతున్నాడో అక్కడక్కడ వీడికి దుర్గతియే కలుగుతున్నది. అంటే అలాగా ఇప్పుడు దుర్గతి కలుగుతున్నది అంటే యాత్రలకు వెళ్తే దుర్గతి వద్దా? దేవుణ్ణి ఆరాధిస్తే దుర్గతి వస్తుందా? రాదు కదా. మరి నేందుకు గురువుగారు ఎందుకు చెప్తున్నారు అంటే, తనదైనటువంటి ఆనందం తన దగ్గరే ఉంచుకొని ఏ జ్ఞానం లేనటువంటి శిల్పాన్ని చూసుకొని వస్తున్నాడు కదా, అందువల్ల అందులో అది సమాధానం చెప్పుద్దా? అది మాట్లాడుద్దా? పైగా ఈ శరీరానికి కష్టం, ఈ అన్నిటికీ కష్టం. ఈ కష్టం వల్ల దుర్గతే కదా, బాధే కదా, సమస్య కదా. అదనమాట దానికి చెప్తున్నాడు. దుర్గతి కలుగుతుంది. నిరతశయ ఆత్మానందమును విడిచి దుర్గతిని కలిగించడి క్షణికమగు విషయానందము కొరకు వెతికిడివాడు దుర్గతిని వెతుక్కొని వెళ్ళినటువంటి మూర్ఖుడు అలాంటి వాడవుతాడు నాయన. అది ఎలా అంటే, కుక్క ఎండిపోయిన ఎముక తింటది. తిన్నప్పుడు అది ఏమవుతుందంటే దాని దంతాలకి దానికి చిగుళ్ళు ఉంటాయి కదా, ఆ చిగుళ్ళకి గుచ్చుకొని రక్తం కారుతూ ఉంటే అదేమనుకుంటుంది, నా చిగుళ్ళు నుంచే వచ్చింది రక్తం అని తెలియక ఎముకలో నుంచి వస్తుందని ఆనందంగా దాన్ని కొరుక్కొని తింటది. అలాగే తిన ఆత్మ ఆనందం నుంచే సర్వము కూడాను వస్తున్నాయి. కోరిక తీరాలన్నా, తను ఏదైనా సంపాదించాలన్నా, తను ఏదైనా సృష్టించాలన్నా తన సంకల్ప ప్రభావం చేతనే అన్నీ అందుతున్నాయి. కానీ తానేమనుకుంటున్నాడు, బయట ఎక్కడో దేవతల్లో పూజించాను ఆరాధించాను అక్కడి నుంచి వచ్చాయి అని అనుకుంటున్నాడు. అలాగే ఈ కుక్కలాగా అలా అనుకుంటున్నాడు ఆయన. కానీ అది యథార్థమైతే విషయమునందు ఆనందం కలుగుతుంది. స్త్రీ సంభోగం చేసినప్పుడు ఆనందం కలుగుతుంది. మరి ఆ ఆనందము వాస్తవం అయితే సంభోగం అయిపోయిన తర్వాత ఎందుకు కలగడం లేదు అంటే, అప్పుడు ఇంద్రియాలన్నీ కూడా అగ్రస్థానంలో ఏకాగ్రమై మనసు ఏకస్థితికి వెళుతుంది. అప్పుడు ఆ వీర్యస్ఖలనం ఐడియా బొందుల ఆనందం కలుగుతుంది. అది అయిపోయిన తర్వాత ఆనందం పోతుంది. అంటే ఇది విషయాల వల్ల కలిగే ఆనందం అనుకుంటున్నాడు, కానీ అది బ్రహ్మస్థితి పొందినటువంటి ఆనందమే. అది దానివల్ల బ్రహ్మతత్వం వల్ల కలిగినటువంటి ఆనందం తెలుసుకోలేక ఈ విషయంలోనే ఆనందం అని ఇలాగా మూర్ఖుడు తిరుగుతున్నాడు అని చెప్తున్నాడు అనమాట. అలాగా
ఏకాగ్రమగుచున్నది. అస్థిరమగు అంతఃకరణ వృత్తి యందు ఆత్మానందం ప్రతిఫలించి అనుభవింపబడుచుందంటే ఏ విషయమైనా మనకి కావాలి తెలుసుకోవాలి అన్నప్పుడు ఆ విషయం వల్ల కలిగే ఆనందం ఏమనుకుంటున్నామంటే మనం ఇది తెచ్చుకున్నాం కాబట్టి, లేకపోతే ఇవాళ శుభకార్యం జరుగుతుంది దీనివల్ల ఆనందం అనుకుంటున్నాం. ఆనందం అంటేనే భగవంతుడు. ఆ భగవంతుడి వల్ల కలుగుతుంది ఆ ఆనందం. కానీ మూర్ఖుడు ఏమనుకుంటాడంటే విషయాల మూలానే ఈ ఆనందం కలుగుతుంది అని అనుకుంటున్నాడు. అందువల్ల ఆత్మానందం అనుభవించట్లేదు, అని తెలుసుకోలేకపోతున్నాడు. అది విషయం వలననే కలుగుతుందని భ్రమించి విషయభోగముల కొరకు పరుగులెత్తి దుర్గతిని పొందుచున్నాడు. ఆత్మానందం అనుభవించు వారెన్నడను తుచ్చములైనటువంటి భోగ విషయాలను ఆశింపరు అని చెప్పారు. సరే, ఈ భాగం ఇంతటితో ముగిస్తూ రేపటి భాగంలో కలుసుకుందాం. జై జై సద్గురు స్వాముల వారికి జై.